వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ కంపెనీ పేరు వచ్చేసి జెడ్ఎఫ్ఏ. ఇది చైనాలో దొరుకుతుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఇంక్లూడింగ్ కాస్ట్. ఇందులో 2 వేరియంట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అవేంటివి అనేది పూర్తిగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. దీని మీద ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. దీనికి లైసెన్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. దీని డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే 4 ఇంచుల డిస్ప్లే ఇచ్చారు. అందులో ఎంత స్పీడ్ వెళ్తున్నాము, ఎంత ఛార్జింగ్ ఉంది, ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాము అనే విషయాలు అయితే ఆ చిన్న డిస్ప్లేలో చూపిస్తారు. దాంతోపాటు మనకి సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు కూడా అందులో అయితే బ్లింక్ అయితే అవుతుంటుంది. బ్యాక్ సైడ్ నుంచి మనకి 3 లైట్లు అయితే ఇచ్చారు. ఒకటి రెడ్ లైట్ మధ్యలో ఉన్నది, సైడ్కి అయితే 2 ఇండికేటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్. ఇది చాలా ఫోకస్ లైట్గా వస్తుంది. ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి 3 లైట్లు అయితే ఇచ్చారు. మధ్యలో ఉన్నదేమో ఫోకస్ లైట్, సైడ్కి ఏమో 2 ఇండికేటర్ లైట్స్ అయితే ఇచ్చారు. చాలా ఫోకస్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి ఫ్రంట్లో లగేజ్ బాక్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే స్టోరేజ్ బాక్స్ సపరేట్ అంటే ఏం లేదు, ముందర ఒక లగేజ్ బాక్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణం చేయడానికి అనుకూలంగా దీన్ని డిజైన్ చేశారు. దీనికి హై పర్ఫార్మెన్స్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇచ్చారు స్ప్రింగ్ యాక్షన్ కోసం. వెనక కూర్చున్న వాళ్ళకి, ఫ్రంట్ డ్రైవ్ చేసే వాళ్ళకైతే కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దీన్ని ఫిజికల్ కీ తోటి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆటోమేటిక్ కీ అంటూ ఏముండదు దీనికి. ఫ్రంట్లో మనకి లెగ్ స్పేస్ కూడా కంఫర్టబుల్గా అయితే ఇచ్చారు. దీనికి సీటు కింద మనకి బ్యాటరీ అరేంజ్ చేస్తారు. సీటు కింద స్టోరేజ్ బాక్స్ అంటే ఏముండదు. ఫ్రంట్లో మనకి ఒక బాక్స్ అయితే అరేంజ్ చేస్తారు. అది స్టోరేజ్ బాక్స్ కింద మనం వాడుకోవచ్చు ఏమైనా లగేజ్ పెట్టుకోవడానికి. ఇది ఇద్దరు ఈజీగా ప్రయాణం చేయొచ్చు. గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో మనకి ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. దీనికి బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే బ్యాటరీ పవర్ వచ్చేసి 12 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ అరేంజ్ చేశారు. 24 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ అయితే అరేంజ్ చేశారు. దానికి మోటార్ పవర్ ఏమో 350 వాట్స్ మోటార్ పవర్ అరేంజ్ చేశారు. ఇంకొక మోడల్కి ఏమో 400 మోటార్ పవర్ అయితే అరేంజ్ చేశారు. ఫస్ట్లో చెప్పాను కదా, ఇది 2 వేరియంట్స్లో దొరుకుతుంది. ఆ మోడల్ వచ్చేసి TDT 2102Z, 2102Z, TTD 2142Z. ఈ 2 మోడల్స్ అయితే ఉన్నవి. 21G ఫస్ట్ మోడల్ ఏమో 12 ఆంపియర్స్ అవర్ అయితే ఇచ్చారు. ఆంపియర్ అవర్ బ్యాటరీ అయితే అరేంజ్ చేశారు. 350 వాట్స్ కలిగిన మోటార్ పవర్ అయితే అరేంజ్ చేశారు. రెండవ మోడల్కి ఏమో 24 ఆంపియర్స్ అవర్ బ్యాటరీ అరేంజ్ చేశారు. 400 వాట్స్ కలిగిన మోటార్ అయితే అరేంజ్ చేశారు. దీనికి స్పీడ్ వేరియేషన్స్ అయితే ఫస్ట్ దానికైతే 40 కిలోమీటర్లు, సెకండ్ దానికైతే 80 కిలోమీటర్లు. మనకి ఒకసారి ఛార్జింగ్ పెడితే అంత దూరం మనం ప్రయాణం చేయవచ్చు. కానీ దీనికి గంటకి 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేయవచ్చు. దానికి లైసెన్స్ అయితే అవసరం లేదు. తక్కువ డిస్టెన్స్ కవర్ చేసుకున్న వాళ్ళకి రెగ్యులర్గా ఒక డైలీ 30 కిలోమీటర్స్ చిన్న చిన్న షాపింగ్స్ చేసుకోవడానికైతే ఇది కన్వీనియంట్గా ఉంటుంది. ఇది చైనాలో దొరుకుతుంది. దీని ధర వచ్చేసి ఫస్ట్ మోడల్ అంటే 350 వాట్ కలిగిన మోటార్ పవర్ తీసుకుంటే 12 ఆంపియర్ అవర్ కలిగిన బ్యాటరీతో పాటు కావాలంటే మనకి 3500 RMB చైనీస్ కరెన్సీలో దొరుకుతుంది. సెకండ్ మోడల్ నేను 24 అవర్స్ బ్యాటరీ కలిగి 400 వాట్లు కలిగిన మోటార్ పవర్ కలిగిన వెహికల్ కావాలంటే ఇది దాదాపు 4000 చిల్లర RMB చైనీస్ కరెన్సీలో అయితే దొరుకుతుంది. దీనికి ఇదన్నమాట. ఇది జెడ్ఎఫ్ఏ బైక్ గురించి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.